మేము కాలుష్యం ఇటు ఉండాలంటలేదు. కాలుష్యాన్ని నివారించండి, కాలుష్యాన్ని తొలగించండి. కావాలంటే ఈ జాగా తీసుకున్నాడు 1000 ఎకరాలు ఉంది కదా, 500 ఎకరాలు ఇల్లు కట్టి మేము వద్దంటలేదు. 500 ఎకరాల్లో బస్ స్టాప్లు పెట్టు, పిల్లలకు స్పోర్ట్స్ స్టేడియంలు పెట్టు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతున్నా అంటున్నాడు. మీ పిల్లలు కట్టి నేను వద్దంటున్నాను. 25 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో స్కూల్ కడతా అంటున్నాడు రేవంత్ రెడ్డి. యంగ్ ఇండియా అంటున్నాడు. కట్టు, స్కూల్ కట్టు, నేను వద్దంటున్నాను. స్కూల్ కట్టు, హాస్పిటల్ కట్టు, పేదవాళ్ళకి ఇల్లు కట్టు, పార్కులు కట్టు, శ్మశాన వాటికలు కట్టు, మోడల్ కట్టు. ఇవేవి మా ఎమ్మెల్యే వద్దంటలేదు, నేను వద్దంటలేదు కదా, పార్టీ వద్దంటలేదు కదా, కేసీఆర్ వద్దంటలేదు కదా. ఈ 1000 ఎకరాలు తీసుకుపోయి మాల్లు కడతా, అపార్ట్మెంట్లు కడతా, వాడు 50,000 కోట్ల ఆస్తిని ఇంకా పెద్ద ఎత్తున తరతరాలు సంపాదించుకునే విధంగా ఇచ్చేస్తాం ప్రైవేట్ వాళ్ళ కంటే. కరెక్టా? కొట్లాడకపోతే నష్టం జరుగుతుంది మీకు, మాకు, మన పిల్లలకి, మన భవిష్యత్ తరాలు. కొట్లాడాలా, దీన్ని ఆపాలా. అవసరమైతే సందర్భం వస్తే పార్టీకి పిలిపిస్తుంది. మీరు కూడా రోడ్ ఎక్కాలా మాతో పాటు. నా ప్రార్థన. ఎవరైనా ఏమైనా చెప్పాలనుకుంటే దయచేసి చెప్పండి. నిజంగా ఒక మాట చెప్పండి, నేను చెప్పింది తప్ప. ఇప్పుడు ఇక్కడ గజం 1,00,000 ఉంటుందా ఉండదా? ఎవరన్నా లక్షలు లేదన్న వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఉన్నదా? 1,00,000 రూపాయలకి ఏమవుతలేదు? 1,00,000 రూపాయలకి ఏమెందుకు వస్తలేదు? 1,00,000 రూపాయలకి రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం ఇక్కడ ఎన్ని గదాలు వస్తుందా? 4,000 గజం అంటే 25 గదాలు వస్తుంది. ఇక్కడ వచ్చేసి ప్రధానంగా రెక్కాడిదిగానే ఒక్కడనే ఒకటి చిన్న చిన్న పరిశ్రమలు పనిచేసుకునే వాళ్ళమే ఎక్కువ మంది. దాంట్లో కూడా మినిమం వేజెస్ ఎక్కడ లేదు. మన ప్రధాని గారు చెప్పడంలో వచ్చేసి 174 రూపాయలు ఒక కార్మికుడు ప్రతిరోజు 2 పిల్లలను, తాను, తన భార్య, తన తండ్రిని 6 మందిని పోషించుకోవాలని చెప్పారు. పార్లమెంట్ సాక్షిగా మీరు అందరు విన్నారు. కానీ ఈ భారతదేశంలో ఎవరైనా ఆ విధంగా మనం బతకగలిగి చూపిస్తే గిన మేము ఎర్రన్నలమంతా మా వచ్చేసి వేరే విధంగా మాట్లాడగలుగుతాం. కానీ అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం నడిపిస్తున్నారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ పేదల బ్రతుకులు ఎక్కడ మినిమం వేజెస్ ఎక్కడ లేదు. ఏ కంపెనీలో పోయినా ఎక్కడ పోయినా మినిమం మహిళా కార్మికులకు వచ్చేసి 6,000, పురుష కార్మికులకు వచ్చేసి 12 గంటలు చేస్తేనేమో 10,000, తప్పితే వచ్చేసి 6,000 రూపాయలు 7,000 రూపాయలు జీతాలు ఇస్తున్నారు. ఒకటి చెప్పాను, నువ్వేమో మినిమం కూడా అంటున్నావు. ఆ మినిమం కూడా దొరకదు ఇక్కడ. మరి అది పోతుంది. నేనేమంటున్నా అంటే అసలు మొత్తమే కార్మికులు లేకుండా పోతుంది. సో నేను నా రిక్వెస్ట్ మీ పెద్దవాళ్ళతో కూడా మీరు మాట్లాడండి, మీరు మీ పార్టీలో కూడా మాట్లాడండి, వాళ్ళకు కూడా చెప్పండి. మేము కూడా రౌండ్ టేబుల్ పెట్టి వాళ్ళని కూడా ఆహ్వానిస్తాం. మా పల్లారాజేశ్వర రెడ్డి గారు, మా జనగాం ఎమ్మెల్యే గారు, గతంలో ఆయన సిపిఎంలో విద్యార్థి విభాగంలో పనిచేసిన మా సత్యవతి రాథోడ్ గారు, మాజీ మంత్రి గారు ఇక్కడే ఉన్నాడు. కుక్కట్పల్లి ఎమ్మెల్యే. హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు కోసం మేము ఒక ప్రయత్నం చేస్తాం. మీ పోరాటంలో కూడా మేము బాగుంటాం. మీరు అన్నట్టు మీకు ఇక్కడ ఉపాధి ఎక్కడెక్కడ ఎంత భూములు ఎంత చేస్తున్నాడు, ఏమేమి చేస్తున్నాడు మొత్తం విషయం మీ ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు మీకు తీసుకొచ్చి మీ లోకల్ లీడర్లు ఇస్తారు. మీరు కూడా దయచేసి మాతో పాటు రౌండ్ టేబుల్ పెట్టి కలిసి వస్తారా, అయితే ఎట్ట కలిసి వస్తారో మీరు కూడా ప్లాన్ చేయండి. ఆ రూపాయికి రూపాయి పెద్దోడు వేసుకపోతే ఎవడికి ఏం మిగిలిన వేసి వస్తాం చెప్పింది అదే కదా. తెలంగాణ భవన్ లో రౌండ్ టేబుల్ కార్యక్రమం పెట్టాము. టీఆర్ఎస్ మరి రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ అంతకుముందున్న సిఐటిలో ఉండేది. ఆ తర్వాత చెప్పిన దాని మీదనే ఎల్లుండి రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాం. మిగతా అన్ని సంఘాలతో కలిసి ఏదైతే మీరు అనుకున్న దాని మీద రేపు పోరాటం చేయబోతున్నాం, దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం తెచ్చే చట్టాన్ని వ్యతిరేకిస్తూ మినిమం వేజెస్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కావాలన్న దాంట్లో భారత రాష్ట్ర సమితి, ట్రేడ్ యూనియన్ కూడా కట్టుబడి దానికోసం మీతో పాటు భుజం కలిపి పోరాడతాం.